నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. సమాజంలో నువ్వు ఎలా నడుచుకోవాలో బైబిల్లోనే ఉంది. యేసయ్య చెప్తాడు, సామెతల గ్రంథంలో ఉంది. కుటుంబంలో ఎలా నడుచుకోవాలో యేసయ్య చెప్తాడు, బైబిల్లో పత్రికల్లో ఉంది. సంఘములో ఎలాగో ప్రవర్తించాలో పత్రికలో ఉంది. శత్రువుని ఎలా తన్నాలో పత్రికలో ఉంది. ప్రాణప్రియుడైన యేసయ్య ముందు ఎలా నడుచుకోవాలో గ్రంథములో ఉంది. కాస్త చూడండి, పరిశీలన చేయండి. ఏమి లేదండి, మీరు అందరూ ఎస్తేర్లాగా రాళ్ళు కావాలని. అంటే ఇప్పుడు సింహాసనాలు లేవులే, అక్కడున్నాయి అక్కడున్నాయి. ఇక్కడ సింహాసనం ఎక్కకపోయినా ఎస్తేరు చూడండి, ఒక అనాథ పిల్ల, కోట్లాది మందికి దీవెనైంది. ఆ రోజు యూదుల్ని ఆమె కాపాడకపోతే రక్షకుడు రావటానికి ఆ జనాంగమే ఉండేది కాదు. హామాన్ చేతిలో చచ్చేవాళ్ళు మొత్తం. వాళ్ళందరినీ సేవ్ చేసింది ఎస్తేరు. ఒక అనాథ పిల్ల, అభాగ్యురాలు, దీనురాలు, ఎంత దీవెనకరమైన పాత్ర అయిందో చూడండి. నిన్ను కూడా అలా హెచ్చిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, వాడు వచ్చాడంట. వచ్చి, ఏమయ్యా, చాలా రోజుల నుంచి నువ్వు తిరుగుతున్నావని తెలిసింది, ఏం ఆశిస్తున్నావు నా నుంచి అంటే, తమరి దయ మహారాజా అన్నాడట.